గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నా దగ్గర అప్లోడ్ చేయడానికి కంటెంట్ ఏం లేదు. ఈరోజు మేము అందరం ఫ్యామిలీ పిక్నిక్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్తున్నాము ఏం తెలియదు. 10 అవుతుంది టైం. నేనేమో ఇప్పుడే లెక్సాను. ఇట్లా అందరూ రెడీ అయిపోయారు. బ్లాగ్ చేస్తానని తిట్టచ్చు, బట్ ఇట్స్ ఫైన్. మనం చేద్దాం. రెడీ అయిన తర్వాత కలుద్దాం. బాయ్ గైస్. గాట్ రెడీ గైస్. ఆల్మోస్ట్ గోయింగ్. అంటే ఇంకా చాలామంది రెడీ అవ్వలేదు, బట్ చాలామంది ఇన్ ద సెన్స్ కొంచెం మంది రెడీ అయితే వెళ్ళిపోవడమే. మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మేము ఆల్మోస్ట్ కైలాసగిరి రీచ్ అవుతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను డ్రైవ్ చేస్తున్నాను అండ్ ఐ కెనాట్ హోల్డ్ ద ఫోన్. అండ్ కైలాసగిరి అని బోర్డు కనబడుతుంది. మాకు కొండ దగ్గర ఉన్నాం. వచ్చామంటే చెప్పు. రోప్వే దగ్గర ఉన్నాము. అండ్ ఆల్మోస్ట్ అంటే అదే కైలాసగిరి రోప్వే దగ్గర ఉన్నాము. అండ్ అందరు రావడం కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళందరూ పెట్రోల్ కొట్టించుకోవడం కోసం అని ఆగారు. నేను పెట్రోల్ కోసం ఆగకుండా వచ్చాను డైరెక్ట్. కైలాసగిరి వరకు దారి తెలుసు కానీ కైలాసగిరి లోపలికి ఎలా వెళ్ళాలో తెలియదు. సో వెయిట్ చేస్తున్నాను అనుకోసం. వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఈరోజు తెలుసుకుందాం. లిటరలీ నడుపుతున్నాం ఆగుతున్నాం, నడుపుతున్నాం ఆపుతున్నాం, నడుపుతున్నాం ఆపుతున్నాం. వెరీ అనాయింగ్ యాక్చువల్లీ. చేతులు ఫోన్ లాగే రీచ్ అయిపోయాం గైస్. ఈరోజు ఎండగా లేదు కానీ చాలా వేడిగా ఉంది. ఇదిగోండి యూట్యూబర్లు ఎక్కువైపోయారు మాకు. ఎక్కడొకటి అక్కడొకటి. ఇంకా వీడియో చేయట్లేదు ప్రస్తుతానికి. అండ్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎవడైనా పొద్దున వస్తాడు పిక్నిక్ అంటే. మేము మధ్యాహ్నం వచ్చాం. లంచ్ తెచ్చుకొని వచ్చాము. ఓకే, తింటాం మేము. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి అక్కడ పెట్టి హాయ్ చెప్పండి అందరూ. బ్లాగ్ హాయ్. అలసిపోయారు అందరూ పాప వెయిట్ చేసి. గైస్ ఎండ చాలా ఎక్కువ ఉంది అని నేను ఈ వేడి చాలా ఎక్కువ ఉంది. అండ్ లోపలికి వచ్చాము. బట్ కూర్చోడానికి ప్లేస్ లేదు ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. మెయిన్ ట్రాక్ గైస్ చూసారు ఎలా చెడ్డాలంగా ఉందో. చెత్త పడిసేసారు. దిస్ ఈస్ ది ప్లే ఏరియా గైస్. చూడండి మేము క్యాన్స్ ఎలా తెచ్చుకున్నాము తినడానికి. ఇదొక క్యాన్, ఇదొకటి, అదొకటి. ఎక్కడైనా కూర్చుందామని చెప్పి
నడుస్తున్నాం, ఇందాక నుంచి నడుస్తున్నాను. కొండ మీద నుంచి కింద నుంచి పైకి వచ్చాము. ఇక్కడన్నా మాల్కి నచ్చిన ప్లేస్ దొరుకుతుందో లేదో చూడాలి. ఇక్కడ కూర్చుంటున్నారు. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ హియర్. ఇంకొక దుప్పటి పరుస్తున్నారు. అండ్ ఇలా బిర్యానీ అమ్మి. ఇక్కడ జార్బల్ జారుదాం గైస్, ఇక్కడ జార్బల్ జారుదాం. కమాన్. హాయ్ చెప్పాక నుంచి జరు దిగు. జారు సమ్మర్ పడ్డావు కదా జారు. Guys, how was the experience? వీడియో తీసింది చూసింది కూడా కదా, అందుకు. తింటాం గైస్, ఇదిగోండి. అది పెట్టేది అలాగా చూడండి. నాకు తినేసా గుర్తొచ్చింది. ఇది పొటాటో కర్రీ, అది బిర్యానీ, సాంబార్ కూడా ఉంటారు. మంజుమల్ బాయ్స్. సుభాష్ ఎక్కడ ఉన్నావు? సుభాష్ లోయలో పడిపోయావా? కనిపిస్తున్నావా? వినిపిస్తున్నావా? మేము సుభాష్ వాళ్ళందరూ నాని తజ్జు రమ్మన్నాను కదా. తజ్జు నీకు లంచ్ అయిపోయింది గైస్. నా అలా సరదాగా విహారయాత్రకి వెళ్తున్నాం. కైలాసగిరిలో విహారయాత్ర. గాలి వచ్చినప్పుడు చేయాలి. బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. వాళ్ళు అలా కిందకి నడుస్తున్నారు. అలా కిందకి దారి ఉంది, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. పదండి మనం కూడా. ఎప్పుడు అంతే ఇంట్రెస్ట్ లేనట్టే ఉంటుంది. ఇంకా తెలుసా మనకి ఇంట్రెస్ట్ ఉందా బ్లాగ్? ఇదిగోండి గైస్ లొకేషన్. అట్లా కాదు, దాని మీద ఎక్కి జాగ్రత్త. చివరి ఉన్నారు బాబా పాత్ర వల్లి బియ్యా. మరి ఏం రాసింది? ఇప్పుడు దాకా అక్కడ ఉండాలండి మేడం, మీరు వెళ్ళి లేదు. పట్టించుకోవట్లేదు అక్కడ. అరవండి అందరూ, అరవండి అరవండి అందరూ. అరండి. One, two, three. ఇంకొక లాడ్ అవుతుంది.
ఓకే ప్రతిరోజు ప్రతి పగలు లేలా Who is mandatory, guys? అక్కడ ఫోటోషూట్ అవుతుంది కండి సిస్టర్స్ ఫోటోషూట్స్ చూద్దాం. కపుల్ గోల్స్ గైస్, ఇట్లా కపుల్ గోల్స్ అంటారు ఇట్లని. సంతర్ మమ్మీస్. చందం తెలుగు ಹುಟ್ಟಬೊಮ್ಮ ಧನ್ಯಂ ಕಾದ ಪಾತಿಕೇಳ ಜನ್ಮ ಕಳ್ಳೆ కలిపావు కళే కళ ముందు చూడాలి. అక్కడ ఖాళీగా ఒక గ్రౌండ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది, అది కదా అదిగో అదే మా కాలేజ్ గ్రౌండ్. మాత్రం రాకూడదు నిజంగా, అంత వేడి వేడిగా ఉంది, వేడి వేడిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా యూట్యూబ్ ఛానల్ తజ్వర్. మేము కైలాసగిరి వచ్చాం. బిర్యానీ అయిపోయింది, తినేసి వెళ్ళిపోతుంది. ఒక క్యాన్ ఉండిపోయింది. క్యాన్ ఎక్కడికి వెళ్తున్నావు? రుషికొండ మై కాలేజ్. మీ కాలేజ్ రుషికొండ ఏట్రా? బిఫోర్ రుషికొండ. ఈ అమ్మాయిలు ఆంటీలు అమ్మాయిలు ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నాం. గెస్ట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చెయ్యను, చూస్తాం అంతే, ఇంకేం చేస్తాం. చూడు నాన్న వెళ్ళిపో. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. వీఆర్ లీవింగ్ గాయ్స్. మేము ప్రస్తుతం పార్కింగ్కి వెళ్ళి పార్కింగ్లో వెయిట్ చేస్తాము. అండ్ ప్రస్తుతానికి ఇది కూడా ఏదో బరుగుంది కదా సాయం చేస్తున్నా, బరుగుంది కదా అని సాయం చేస్తున్నాను అనుకో. వీడియో కోసం ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? కైలాసగిరి, సారీ రుషికొండ వెళ్తాం. నా షూస్ అంతా పాడైపోయాయి, చండాలంగా అయిపోయాయి, చిరిగిపోయాయి నా షూస్. గైస్ ట్రైన్ కనిపిస్తుందా మీకు? కైలాసగిరి టాయ్ ట్రైన్. ఇప్పుడు అది పోతే తెలుసు, అది చున్నరి తెరి బుర్రలేదండి. మళ్ళీ బుర్ర పని చేసుకుని సార్లు చమకిని గులాబీ షరారా ప్యారీ ప్యారీ దో అరే స్టాండ్ కూడా వేయలేదురా ప్లీజ్. ఓకే చోటు చోటు లియను చోటు వెనకాల నించో. చేంజ్ వచ్చి తగిలేస్తారు గట్టిగా నీకు.
నుంచి ఆల్రెడీ నేను సగం దూరం వెళ్ళిపోయాను, కానీ వీళ్ళు ఇక్కడ ఆగిపోయారని చెప్పి తెలిసి మళ్ళీ ఫోన్ చేసి వచ్చాను ఇక్కడికి. ఇదిగోండి గైస్ తాటి ముంచు. ఇది మమ్మీ తినేసారు. చెప్పు చెప్తాను. చెప్పు. పర్లేదులే. ఉంటుందా? ముందు ఇలా వేలుతో పొడిచి వాటర్ని పీల్చాలి. వాటర్ పీల్చాక మొత్తం గుజ్జుని ఇలా వేలుతో ఇలాగా మొత్తం ఇలా గుజ్జుని ఇలా చేసి ఫింగర్తో తినేదా. రుషికొండ వచ్చాం గైస్. అండ్ ఇంకెవరు రాలేదు. అక్కడ తాడుగా టాపేస్తున్నారు అంటారు, పార్కింగ్ లేదని చెప్పి. నా ఫోన్లో ఛార్జింగ్ 17కి వచ్చింది గైస్. సో ఐఎమ్ సారీ, నేను లాక్ చేయలేను. లోపల ఎవరు లేరు. పొట్లు రుషికొండ బీచ్కి రాకండి. ఇక్కడ చూసారా ఫుల్గా జనాలు ఉన్నారు. మేము అందుకే అదిగో అలా ఆ కార్నర్కి వెళ్తున్నాం జనాలు లేని దగ్గరికి, సో దట్ వీ కెన్ ప్లే. జనాలు జనాలు జనాలు. బట్టలు చెప్పులు అన్నీ ఇప్పేసి ఫోన్లు పడేసి చూడండి వెళ్ళిపోయారు. ఏంటి ఇసుక 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 అమ్ముకోవాలి సార్. ఇసుక నేను కూడా వెళ్తాను ఇప్పుడు తాగడానికి. ఇద్దరు రారంట, కానీ నేను వీడియో తీయలేను ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో బాయ్ గాయ్స్, వస్తాను మధ్యలో. ఫుల్గా తడిచిపోయి నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తే ఉంటాను, అది లాస్ట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి అందరూ ఎలా ఉన్నారు. తడిచిపోయి ఆరబెట్టుకుంటున్నారు, అన్ని సర్దుకుంటున్నారు. తడిచిపోలేదు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు మునిగా తెలుసా? లేపేనమ్మా, లేపితే మళ్ళీ పెద్ద. బాయ్. ఇంటికి వచ్చాం గైస్. ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేస్తాం. చూసారా పొగ పొగ ఏంటి అనుకుంటున్నారా? సాంబ్రాణి వేసుకుంటాం తలస్నానం చేసి. ఇదిగోండి పొగ చూసారా? యా, దట్ ఈస్ సాంబ్రాణి. మై మమ్మీ కోఆపరేటింగ్ ఫర్ ద వీడియో. మీరు కూడా సాంబ్రాణి వేసుకోండి, హెయిర్ డ్రైయర్లు గట్రా వాడకండి. వీడియో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్. సో కట్ చేసేద్దాం ఈ పాటని. సో గాయస్